నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్లైట్స్ విజయవాడ. ఫోన్ 9848218888. అసలు ఈ గీతాంజలి ఎవరు, ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది? ఆవిడ మరణం వెనుక, ఆవిడ మరణానికి ముందు చాలా సందేహాలు, ఎన్నో ప్రశ్నలున్నాయి. ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ ఆవిడ మరణాన్ని ప్రతిపక్షాల పైన రుద్ది శవ రాజకీయాలు కూడా చేస్తుంది? వైఎస్ఆర్సీపీ చరిత్ర మొదలైందే, ఆ పార్టీ పెట్టిందే శవాల మీద. వీళ్ళకి శవ రాజకీయాలు కొత్తేం కాదు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ఒక శవం కావాలి, ఎవరో ఒకరి చావు కావాలి. ఈసారి ఎవరు? మొదటిసారి తండ్రి మరణం, తండ్రి శవం. రెండోసారి బాబాయ్ మరణం, బాబాయ్ శవం. ఈసారి లేపేద్దామంటే ఇంట్లో తల్లి చెల్లి లేరు. ఇతగాడి బుద్ధి తెలిసి దూరం జరిగిపోయారు. అయినా సరే తల్లికి 2 సార్లు తప్పిన ప్రమాదం, కారు ప్రమాదం. ఎందుకు? ఇలా శవ రాజకీయాల కోసమే పుట్టిన పార్టీ, శవ రాజకీయాలు చేయటమే తెలిసిన పార్టీ, మనుషుల చావులు, మనుషుల ఏడుపులతో నిలబడిన పార్టీ, ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మనం చూసాం నందం సుబ్బయ్యని నాడి రోడ్డులో గొంతు కోశారు, బాబాయిని చంపేశారు. ముస్లిం సోదరుల్ని కుటుంబాలతో సహా చనిపోయేలా చేశారు. చిన్న తమ్ముడు వాళ్ళ అక్క కోసం నిలబడినందుకు పెట్రోల్ పోసి చంపేస్తే నాడి రోడ్లో పట్ట పొగలు. ఈ రోజుటి వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం, నీతి చేసిన పాపాన పోలేదు. ఇలాంటి దుర్మార్గుల ఇంకొక పార్టీ వైపు వేలెత్తి చూపించేది. ప్రతి వెధవకి, ప్రతి పేటీఎం కుక్కకి ఫ్యాషన్ అయిపోయింది, అలవాటుగా మారిపోయింది. యదవ పనులన్నీ చేసేసి, నీచ నికృష్టమైన దౌర్భాగ్యపు పనులన్నీ చేసేసి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, లోకేష్ అన్న పైన, చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేసి శవ రాజకీయాలు చేసేసి దిక్కుమాలిన బ్రతుకులు బతుకుతున్నారు. ఛీ, మీదొక బతుక, మీదొక బ్రతుక? ఏం మనుషులరా మీరు? సొంత ఛానల్లో కూర్చొని సొంత చెల్లిని అసహ్యంగా, అవమానంగా మాట్లాడిచ్చిన దిక్కుమాలిన చరిత్ర కలిగిన పార్టీ మీది. కనీసం ఖండించారా? అయినా ఎందుకు ఖండిస్తారులే, మీరే అనలిస్టుల పేరుతో ఒక పనికి మాలిన మందనేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకిదే పని. వాళ్ళని దూషించాలి, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి, వీళ్ళని చంపేయాలి, వాళ్ళని లేపేయాలి, తెలుగుదేశం పార్టీని నిందలేసి అవమానం పాలు చేయాలి. ఇవే మీకు తెలిసిన రాజకీయాలు కదా. సొంత తల్లి, కన్న తల్లి 9 మాసాలు మోసి నిన్ను గంటే నీ దిక్కుమాలిన మనస్సాక్షి లేని ఛానల్లో ఒక పనికి మాలిన చెత్త వెధవని కూర్చోబెట్టి ఆవిడ శీలాన్ని శంకిస్తావా? సిగ్గుందా? ఇట్లాంటి కొడుకు ఎవరికన్నా ఉంటారా? అలాంటి పార్టీ ఈ రోజు ఒక అమ్మాయికురాలు ఆవిడని చంపేసి ఆవిడ మరణాన్ని కూడా మీరు శవ రాజకీయాలుగా వాడుకుంటున్నారంటే కడుపుకి అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? దానిలోకి మళ్ళీ నన్ను లాగడం, నా పైన రుద్దడం. ఏం మనుషులరా మీరు? ఛీ! అసలు ఈ గీతాంజలి ఎవరు? ఎందుకు ఆ రోజు సభలో కెమెరా ముందుకొచ్చి వీడియో చేయాల్సి వచ్చింది? ఆవిడ మరణం ఎలా జరిగింది? మరణం తర్వాత ఏం జరిగింది? ఎందుకు ఇంత వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజాలు మాట్లాడుకుందాం. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, స్ట్రైట్ గా అడుగుతున్నా. దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి. నాకు కాదు, ప్రజలకి.
అధికారంలో మీరే ఉన్నారు కదా, బయట పెట్టండి దమ్ముంటే. నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888.